ఏ లత, ఏమిటా మూర్ఖవు పని? పోవే. నీ కొంచెమైనా బుద్ధి ఉందా? నోట్లో మూత్రం పోసావు. మామా, నువ్వు చప్పలంకలు వేసుకుని భోజనం తింటున్నట్టు నోరు బ్యాన్ తెరుచుకున్నావు కదా, అందుకే ఇది నోట్లో పోస్తుందని చెప్తుంది మామా. ఏంటి నేను నీలాగా అడ్డమైన గట్టికి ఆశపడే పరువు తక్కువని కాదు. తీర్థంలో ఏంటి మాలసి, బాగున్నావా? నేను ఇక్కడికి రాకూడదనుకున్నాను, కానీ ఎక్కడ నేను చూడకుండా పోతానని భయం వేసింది. కానీ ఈ చిన్నదే నిన్ను చూసేలా చేసింది. చనిపోయిన నా చిన్నదానికి నువ్వే ప్రాణం పోసినట్టు నా మనసుకు అనిపించింది. అందువల్లే నేను చూడడానికి వచ్చాను. నేను చెప్తుందంతా నువ్వు వింటున్నావు కదా. నువ్వెలా వినగలవు? నువ్వు చనిపోయావు కదా. నువ్వు అడగకపోయినా నేను సంతోషంగానే ఉన్నాను. నా చిన్నది ప్రాణంతో ఉండడం వల్ల నువ్వు నాతో ప్రాణాలతో ఉన్నట్టు అనిపిస్తోంది. నువ్వు నాతోనే ఉండాలనుకుంటే నీ జ్ఞాపకార్థానికి చిన్నదానికి నీ పేరే పెట్టచ్చా? నేను మానసి, నేను ఈ అందమైన పేరు నా చిన్నదానికి పెట్టబోతున్నాను. చిన్నది నీలాగే బాగా అందంగా ఉంది. నేనిప్పుడు చిన్నదానికి నీ పేరు పెట్టబోతున్నాను. మానసి, మానసి. ఇక నీ పేరు మానసి. అరే, చూసావా నీ పేరు పెట్టిన వెంటనే అసలు ఏం చేసిందో అని. మానసి, నేను మాట్లాడుతున్నంతా నీకు వినిపిస్తున్నట్టే నాకు అనిపిస్తోంది. నేను నీతో మాత్రమే కాదు, ఆ మేకలతోనూ నా మనసాక్షితోనూ కూడా నేను మాట్లాడతాను. దారిలో వెళ్తున్న ఆవు, కుక్క, కప్ప, చేప వాటితోనూ నేను మాట్లాడతాను. అవి మాట్లాడినా నాకు బాగా అర్థం అవుతాయి. అవి కూడా నాతో తిరిగి మాట్లాడతాయండి. అలా అనుకునే నేను మీతో మాట్లాడుతున్నాను. ఏమిటి మానసి, నేను మాట్లాడుతున్నంత విని మీరు నాకేదో సమాధానం చెప్తున్నట్టు అనిపిస్తోంది, కానీ నాకు ఏమీ వినిపించడం లేదు. మానసి, నువ్వు నా పక్కనే ఉండబోతున్నావు. ఇక నేను పూర్తిగా చూస్తూ మాట్లాడబోతున్నాను. మానసి, నువ్వు చూడ్డానికి ఎలా ఉన్నావో తెలుసా? ఆ చంద్రుడిలాగా బాగా మెరిసిపోతున్నావు. నువ్వు మాత్రం ఏంటి, చంద్రుడిలాగా అందంగానే ఉన్నావు. నిజంగానే చెప్తున్నావా మానసి? అవును, నిజమే చెప్తున్నాను. నా జీవితంలో ఇదే మొదటిసారి ఒక అమ్మాయి పక్కన కూర్చొని మాట్లాడుతున్నాను. నేను కాస్త పుట్టుకోవచ్చా? నువ్వేమో ఆత్మహత్య చేసుకున్నావు. ఆ నొప్పి నువ్వు చనిపోయిన వెంటనే వెళ్ళిపోయి ఉంటుంది. కానీ మీ అమ్మా నాన్న, తర్వాత మీ బంధువులు అందరూ రోజు రోజుకి చాలా బాధపడుతున్నారు తెలుసా? నీ ఫోటో చూసిన వెంటనే నా మనసుకి ఎంత బాధ కలిగిందో తెలుసా? ఆత్మహత్య చేసుకున్న తర్వాతే నాకు అది తప్పని తెలిసింది. ఆత్మహత్య చేసుకోవడం మామూలు తప్పు కాదు, చాలా పెద్ద తప్పు. నువ్వేమో ఆత్మహత్య చేసుకున్నావు. ఆ నొప్పి నువ్వు చనిపోయిన వెంటనే పోయి ఉంటుంది. కానీ మీ అమ్మా నాన్న, మీ బంధువులు వాళ్ళందరూ ఎంత కష్టపడి ఉంటారు. నాకు తెలుసు, నేను ఒక బుద్ధి లేని దాన్ని. బుద్ధి లేకుండా మెరిసేవన్నీ వజ్రం అనుకున్నాను. కానీ అవన్నీ ఇప్పుడు తప్పని అర్థం చేసుకున్నాను.
మానసి, ఏం జరిగిందో నా దగ్గర దాచకుండా చెప్పు. అప్పుడే కదా నాకు సరిగ్గా అర్థం అవుతుంది. అవన్నీ వద్దు, నీకేమీ తెలియద్దు. అవన్నీ బయటకు తెలియకూడదని నేను ఆత్మహత్య చేసుకున్నాను. అది నీ దగ్గర చెప్పి నిన్ను కూడా కష్టపెట్టాలా? అది మాత్రం నా దగ్గర అడక్కో. నాతోనే అది సమాధైపోని. మానసి, నిన్ను చూసిన తర్వాత నాకు ఎలా తెలుసా ఉంది? ఎవరితో మాట్లాడుతా ఉన్నాడు? ఎవరు కనపడడం లేదే. ఎవరితో మాట్లాడుతున్నాడు? లూజుగా లాగానే ఉన్నాడే. సరే వదిలే, నా గురించి కాదు, నీ గురించి నువ్వు చెప్పు. నా గురించి చెప్పడానికి ఏముంది? ఏమీ లేదే. ఒరే అల్లుడు, ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? నోరు లేని జీవాలు మేకల గొడ్డులతో మాట్లాడుతుంటే ఓర్చుకున్నాను. కోళ్ళు పక్షులతో కూడా మాట్లాడావు, దాన్ని కూడా ఒప్పుకున్నాడు మావ. ఇప్పుడు ఒంటరిగా కూర్చుని నీలో నువ్వే మాట్లాడుతూ ఉండవు. ఏంది? ఏంటి అల్లుడు ఎట్ట చేస్తా ఉండవు? నువ్వు చేసే పనులన్నీ నేను ఓర్చుకున్నాను. ఇక మీద నేను తట్టుకోలేను రాలుడు. ఓరి దేవుడో, వీడికి ఎప్పుడు ఎలుగు చూపిస్తావురా నాయనా? ఏంటిది? పులుపు వాసన చద్దనం అయి ఉంటదా? సరే, నాకి చూద్దారే. కాకృష్ణ సద్దనం కదా, అలాగే ఉంటుంది. నాకు అమ్మ నాన్న ఎవరు లేరు. నాన్న చిన్న వయసప్పుడే చనిపోయారు. తర్వాత అమ్మ ఉన్న గుర్తు నాకు అస్సలు లేదు. నన్ను పెంచిందంటే నా మావయ్యే. నేను అసలు మనుషులతోనే జీవించలేదు. నాకంతా ఈ మేకలే. పదండి పదండి. రే అల్లుడా, కాస్త ఆగు మామా. మానసితో కాస్త మాట్లాడొస్తాను. నా మావయ్య. ఇక్కడ కూర్చొని ఎవరితో మాట్లాడుతూ ఉండవో? నేను ఒక్కడే ఈ ముసలి వయసులో మేకలు తోలుతా ఉన్నాను. నువ్వు ఇప్పుడు వస్తావా రావా? రే పొద్దుపోయిందిరా, చీకటి పడబోతుంది. ఈడొకడు చచ్చిపోయిన వాళ్ళ గురించి ఆలోచిస్తూ మానసి మానసి అని ఊరికి లొల్లి పెడుతున్నాడు. నా పేనం తీస్తున్నావు కదరా. ఇంతకు మించి నీతో మాట్లాడడానికి నాకు ఓపిక లేదురా. నేను పోతున్నాను. నువ్వు వచ్చినా సరే రాకపోయినా సరే పోరా. నేను నా పెళ్ళాం బిడ్డ దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నాను రా. సరే మానసి, నేను బయలుదేరుతాను. రేపు కలుస్తాను. మానసి, నిన్ను వదిలి వెళ్ళడానికి మనసు రావట్లేదు. నువ్వు నాతో పాటు వచ్చేస్తావా? ఇదే నా ఇల్లు. ఎలా ఉంది మానసి? బాగుంది. ఆ కాలంలో రాజుల భవనంలా ఉంది. అంత అందంగా ఉంది. గాలి కూడా చూడు, చల్లగా పడుతుంది. నేను ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉందామనిపిస్తోంది. రాత్రి ఇలాగే నీతోనే ఉందామనిపిస్తోంది. నేను పిలిచిన వెంటనే వచ్చేసావే. నా మీద అంత నమ్మకమా మానసి నీకు? అదెలా చెప్పాలో తెలియలేదు. నిన్ను చూసిన వెంటనే నాకు నచ్చేశావు. ఈ లంగవోణిలో నువ్వు దేవతలా ఉన్నావు. కానీ ఈ రంగు కన్నా రోజాపూ రంగు వేసుకున్నావు అనుకో, ఇంకా చాలా అందంగా ఉంటావు తెలుసా మానసి. అదెలా నేను చెప్పిన వెంటనే నువ్వు మార్చేశావు. నువ్వు ఆశపడితే ఇది మాత్రం కాదు, నేను ఎలాగైనా మారిపోగలను. ఇప్పుడే నువ్వు తామర పువ్వులా చాలా అందంగా ఉన్నావు. సరే, నువ్వు ఆశపడ్డట్టు నేను మారాను కదా. నీకేం తెలుసు? నేనా? నేను మేక, ఆవు, నక్కలా కూడా మాట్లాడతాను. ఏది? మాట్లాడి చూపించు. ముందు మేకలా మాట్లాడినా, తర్వాత కుక్కలా కూడా మాట్లాడతాను. నక్కలా మాట్లాడినా నేను నక్కలా అరుస్తాను. ఇంకా ఒక వారం రోజులు ఉందిరా. అంతలోనే ఎందుకురా కుక్కలాగా అరుస్తా ఉన్నావు? ఏం లేదు మామా. మానసి నాకేం తెలిసింది అడిగిందా, అందువల్లే నేను మేక, కుక్క, నక్కలాగా మాట్లాడి చూపించాను మామా. అల్లుడు, నన్ను రెచ్చగొట్టకుండా కింద కూకుని అన్నం తినరా. అయ్యో, నేను చెప్పేది నమ్ము మామా. వచ్చేటప్పుడు ఇంకొక లంగావణిలో వచ్చింది, ఇప్పుడు ఇంకొక లంగావణిలో మారిపోయింది తెలుసా? నువ్వే చూడు. ఏంట్రా ఇక్కడ అన్ని నల్లగానే కదా కనపడతా ఉండాయే?
రే ఏంట్రా ఈ రాత్రి నన్ను భయపెట్టాలని చూస్తున్నావా? అరే పో రే మావా. నువ్వు చీవుడు ముక్కుతో ఉన్నప్పుడు ఈ మావయ్య మొసల వేటకు వెళ్ళేవాడు తెలుసునా? నన్ను త్వరగా భయపెట్టలేవు. సరే సరే కిందకు వచ్చి కూడు తిను. రారా. వస్తున్నా వస్తున్నా. ఆ, ఆ, ఏం పులుసు మామా? ఆ, పావుని పట్టుకుని సాంబార్ పెట్టాను, ఆ, కప్పను పట్టుకుని పులుసు పెట్టాను. నీకు ఏది ఇష్టమైతే దాన్నే తినే సన్నాసి. నీకు వంట చేయడమే గొప్ప విషయం. ఇందులో ఏముంటావని అడుగుతావేంట్రా? మూసుకుని తినరా. తిను మనసి. ఆ, చిన్న వయసు నుంచి నన్ను పెంచడానికి ఎంత కష్టపడ్డారో తెలుసా? తను భార్య బిడ్డల్ని వదిలేసి నా కోసమే ఇక్కడ నాతో పాటు జీవించారు తెలుసా? పర్వాలేదు రాలుడు, ఈ మావయ్య మీదకి చాలా ప్రేమ ఉంది. కానీ పక్కన ఎవరున్నారో నా కళ్ళకి కనపడడం లేదురా. నువ్వే వాగుతున్నావు, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు. నాకు అర్థం కావడం లేదురా. నువ్వు నాకు దక్కినందుకు నేను పెట్టి పుట్టుండాలి. సరే మానసి, భోంచేయి. మానసి, మావే కంచె నుంచి తీసుకుని తిను. మామా, మానసి నీ పక్కనే కూర్చుంది. నీ కంచంలో కాస్త తింటుంది, కాస్త ఇవ్వు మామా. ఏ ఛై! మామా, అల్లుడు, అరే మావయ్య. అల్లుడు, ఈ ఆటలు నా దగ్గర వద్దా? నా గురించి నీకు తెలీదు. నేను చాలా చెడ్డోణ్ణి. నీకు అనుమానంగా ఉంటే చుట్టుపక్కల ఊళ్ళో అడిగి తెలుసుకో. నన్ను చూస్తే పిల్లులు కుక్కలు కూడా 10 అడుగుల దూరంలో ఉంటాయిరా. నాతో ఆడుకుంటావా? వదలుడు, మరి ఎందుకు బుద్ధిగా తిని పడుకో. నేను లోపలికి వెళ్ళి పడుకుంటాను. నీ సావాసమైన కొద్దురా నాయనా. మామా, నువ్వు అయ్యయ్యో, నన్ను వదిలే. మనం ఇద్దరైనా కలిసి ఉంటామని నేను అసలు అనుకోలేదు తెలుసా మానసి? నేను కూడా నిన్నెందుకు ముందే చూడలేదని చాలా బాధపడుతున్నాను. నువ్వు చాలా మంచోడివి. నీలాంటి వాళ్ళు ఈ భూమి మీద చాలా కొంచెం మందే ఉన్నారు. అందులో నువ్వు కూడా ఒకదానివే మానసి. ఆ చంద్రుడిని చూసావా? చూస్తూనే ఉన్నాను. అందులోంచి మనల్ని ఎవరూ చూస్తున్నట్లే నీకు అనిపించట్లేదు. తను ఎప్పుడూ అంతే. చెక్క మంచంలో ఇద్దరు పడుకుంటే వాళ్ళని చూడడమే తన పని. అయితే ఇంట్లోకి వెళ్ళిపోదామా? ఇంట్లోపల మావే ఉన్నారు కదా. లోపల మావయ్య, బయట ఈ చంద్రుడు. మనం ఎప్పుడు స్వతంత్రంగా మాట్లాడుకోగలం అసలు? మ్మ్. చంద్రుడు పడుకునేంత వరకు మనం మాట్లాడుతూ ఉందామా? మ్మ్. ఏం మాట్లాడుకుందాం? నీకు మావయ్య గురించి ఒక విషయం చెప్పనా? చెప్పు చెప్పు. ఒకరోజు మావయ్య బాగా గొరక తీస్తూ పడుకున్నారు. ఆ గొరక శబ్దం తట్టుకోలేక మన రాము లక్ష్మి కోపంలో మావయ్య గోచిని లాగడం మొదలు పెట్టారు. అలాగే రాము ఒకటి, లక్ష్మి ఒకటి. ఏంట్రా అల్లుడు, మంచం మీద మంచిగా కూర్చొని తెగ నవ్వేసుకుంటున్నావు ఏంట్రా? ఆ? కుక్కలు నక్కలు అన్ని కూడా నిద్రపోయాయి. దెయ్యాలు భూతాలు కూడా అణిగిపోయాయిరా. ఆ? ఈ గాలి కూడా అణిగిపోయినదిరా. ఈ మా అవన పట్టుకు ఏంటురా నిద్రపోనవడం లేదు? ఆ? పగల్లో నేను ఈ గోల తట్టుకోలేకపోతా ఉన్నాను. రాత్రులు కూడా ఎందుకురా నా ప్రాణాలు తీసేస్తా ఉండవు. తెల్లారి నువ్వు తెల్లారిన తర్వాత నీ అంతు చూస్తానుండు. నువ్వు పడుకో మామా, నేను పడుకుంటాను. మానసి, మావయ్య నిద్రలో ఏదేదో మాట్లాడ మొదలు పెట్టేశారు. ఆ చంద్రుడు నిద్రపోయేలేపు మనం మేకలు ఏం మాట్లాడుతున్నాయో విందామా మనం? ఇవి కూడా మనలాగే మాట్లాడతాయా? అవన్నీ మనకన్నా బాగా మాట్లాడతాయి. హ్మ్. ఇప్పుడు కూడా రాముగాడు అడుగుతున్నాడు, మనుషులైతే వీళ్ళలానే ప్రేమించుకుంటారా అని. అలాగా? తమాషాగానే మాట్లాడుతుంది. దానికి ఆ లెక్కల మాస్టర్ ఏం చెప్తున్నారో తెలుసా? ఏమయ్యా, మాట్లాడుకుంటూ ఉండవయ్యా, వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారో చూద్దామని చెప్తుంది. అంత తెలివిగానా మాట్లాడుతుంది? నిన్ను చూసి నువ్వు చాలా అందంగా ఉన్నావని తను చెప్తుంది చూడు. రాను రాని ఇవి కూడా సైట్ కొడుతున్నాయి చూసావా? అవును, బాగా అందంగా ఉంది, నీకు కలిసిన జోడియేనని తను చెప్తోంది. దానికి ఐశ్వర్య,
మనం పెళ్లి చేసుకుంటామా అని అడుగుతుంది. అన్నిటినీ బాగా విన్నా నా బంగారం, వీళ్ళ పెళ్లి ఊరందరూ మాట్లాడుకునేలాగా జామ్ జామ్ అని జరగాలంటుంది. అబ్బో, వదిలితే మన పెళ్లిని ఇవే జరిపించేసేలా ఉందే. మ్మ్. ఇక్కడున్నవన్నీ ఇలా మాట్లాడుతున్నాయి కదా, మ్మ్. అక్కడున్న మేకలు ఏం మాట్లాడుతున్నాయో తెలుసా? అవేం మాట్లాడుతున్నాయి? ఆ మాణిక్యం గారు చెప్తున్నాడు, పక్కన ఎవరు లేరు కానీ ఒక అమ్మాయితో మాట్లాడుతున్నా అంటున్నాడు. దానికేవా ఉమా, ముందు మనతో మాట్లాడేవాడు ఇప్పుడు తనలో తానే మాట్లాడుకుంటున్నాడు. ఒకవేళ మావే చెప్తున్నట్టు నేను పిచ్చోనయ్యేనేమో అనుకుంటున్నాడు. ఇలా చూడు, వాళ్ళతో మాట్లాడడం ప్రారంభిస్తే తెల్లారేదాకా మాట్లాడుతూనే ఉంటారు. చంద్రుడు పడుకుని పోయాడు, మనము నిద్రపోదామా? అయ్యా నాగరాజా, నా అల్లుడికి ఒక మంచి బుద్ధి ఇవ్వయ్యా. తొందరగా ఒక మంచి పిల్లని చూసి ఆడికిచ్చి పెళ్లి చెయ్యి. ఒట్టే అమాయకుడు, ఎప్పుడు చూడు మేకలతోనూ గొడ్డులతోనూ మాట్లాడుతానే ఉంటాడు. అది మాత్రమే కాకుండా ఒక ఆడదెయ్యంతో కలిసి ప్రేమ కవిత్వంలో ఈ చెప్తా ఉన్నాడు. నన్ను రాత్రంతా నిద్రపోనివ్వకుండా భయపెడతా ఉన్నాడయ్యా. ఎలాగైనా ఆయన ఆ మార్గంలోంచి మార్చి నాలాగా అన్ని ఒక మంచి కుటుంబస్తుడిగా మార్చు. ఇదే నా వేడుకోలు. చూసో మనిషి తెల్లగవ్వాలంట, ఒక పెళ్లి కవే మనిషిని పక్కన పెట్టుకున్నా అవుతే ఎలా ఉంటుంది చెప్పు? ఏయ్ పిచ్చి సన్నాసి, మెల్లగా నవ్వరా. దేవుడికి ముందు ఇలా ఏకతాళిగా నవ్వుతావా? చూసావా నాగరాజా, నీ ముందే ఎంత ఏకతాళిగా నవ్వుతున్నాడో? నేను సరిగ్గా నడుచుకుంటున్నాను, నువ్వు అనవసరంగా సాకులు చెప్పకో, వేసేస్తాను. అయ్యా, ఆడు ఏం వాగినా నువ్వు మనసులో పెట్టుకోమాక. వీడికి ఒక మంచి పిల్లనిచ్చి పెళ్లి చెయ్యి. నేను నీ చుట్టూ 100 చుట్టూ చుడతాను. మామా ఏమంటున్నావు మామ, నీ పాటికి 100 సార్లు చుట్టమంటున్నావు? నీ అమ్మాయి పెద్ద మనిషి కానివ్వు, 1000 సార్లు మన ఇద్దరు చుట్టూ తిరుగుదాం. అటు పక్క మేకలు వచ్చినాయి మామ, వెళ్ళి అరుగు మామా. ఊరికే. నాగయ్య, మానసి అని ఒక అమ్మాయి లేదని నాకు తెలుసు, కానీ తన పక్కనే ఉన్నట్టు అనుకుంటే నా మనసుకు చాలా సంతోషంగా ఉంది. ఇవన్నీ తెలుసుకోకుండా మావే నన్ను పిచ్చోడు అంటున్నాడు. పాపం తనకేం తెలుస్తుంది చెప్పండి? తనకి నా మీద ఉన్న ప్రేమతో చెప్తున్నారు, కానీ నా చిన్నదాన్ని మానసిని నా 2 కళ్ళులా చూసుకుంటున్నాను. అందువల్ల మానసికి నాకు నిశ్చితార్థంలాగా నీ దగ్గరున్న గంట తాడిని నేను చిన్నదాన్ని కడతాను. నువ్వే అంత చూసుకోవాలి నాగరాజా. నువ్వేం దిగులు పడకు మానసి, ఇంకొద్ది రోజుల్లో ఇదే గుడిలో నాగరాజు ఒప్పందంతో మనం ఇద్దరం పెళ్లి చేసుకుందాం. నాగరాజా, నువ్వే మాకు తోడుగా ఉండాలి. ఆగవే, మానసి ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. ఏంటి ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు? అదా, అంతా నిన్ను చూడడం వల్లే. నేను లేకపోతే? అలా చెప్పకు మానసి, ఒక అమ్మాయి ప్రేమ కోసం నేను ఎంత ఆశపడ్డానో తెలుసా? అందువల్ల నాకు దొరికావు, అది అందంగా. నువ్వు కూడానే అందంగా ఉన్నావు. నీకు ప్రేమ గురించి అసలు తెలుసా? తెలుసే. మన బంగారం రాజుని ప్రేమిస్తుంది, రాము రేవతిని ప్రేమిస్తున్నాడు, తర్వాత అంబుగాడు. అయ్యో, చాలా ఆపుతావా? నేను మనుషుల గురించి అడుగుతున్నాను, బుద్ధి లేనోడా. అదంతా నాకు తెలీదు, నీకు తెలిస్తే చెప్పు నాకు. ప్రేమ ఒక కళలాగా, అదే వస్తుంది అదే వెళ్ళిపోతుంది. దాన్ని మనం గట్టిగా పట్టుకుంటే ఏమైనా సరే అది మనల్ని వదిలి వెళ్ళిపోదు. అయితే నా మనసులో నువ్వు నిజంగానే ఉన్నావన్నమాట.
అలా అయితే నేను నిన్ను ముట్టుకోవచ్చా? ఇక్కడ మ్హూ. అయితే ఇక్కడ మ్హూ. ఎక్కడ ముట్టుకుందాం? ఇక్కడ వద్దురా, నీ బంధువులంతా మనల్ని చూస్తున్నారు. వాళ్ళు ఎవరు తప్పు కనుకోరులే. అలా అయితే హే, ఛీ, పోరా. హే, 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 ఆగు. నెమలి వలెను మాయం చేసి తీవే, చేతిలో చేవేసి దరి చేరిన ప్రాణమా. నెమలి కనుల వలె మాయం చేసిన ప్రియతమా, చేతిలో చేయేసి తరి చేరిలో ప్రాణమా. బాలుడా దాసివా కోమలివా నువ్వే, కమలానివా నువ్వు. నెమలి వలెను మాయం చేసి తీవే, చేతిలో చేవేసి దరి చేరిన ప్రాణమా. ప్రియసివే ఎండి ప్రియతమా, నన్ను దోచుకున్నావటే, తీరంలో ఎడారి తీరంలో చెప్పి విడిచి నన్ను వదిలేయకే. దరి చేరగా తపన చేశానురా, జానలానే ముద్దు ఇచ్చానురా. నిన్ను చేరా పడిన పాటలు ఏమని చెప్పను. మా ఊరిలో నిన్ను లాలించనా, నీటిలో చిరుగాలిలో నా ఒళ్ళు తుళ్ళింతలా. నాలోనే నీవు వచ్చి చూడవే, కారణం నూరు కారణం చెబుతా వినిపించి కోరవే. నాలో రేగే తాపం తీరే. నెమలి కనుల వలె మాయం చేసిన ప్రియతమా, చేతిలో చేయేసి దరి చేరిన ప్రాణమా. ఇదిగో వెళ్ళు. ఏం నేను చూస్తున్నావు? హే, నీ పిల్లలు నేను ఎంతసేపు చూసుకుంటాను చెప్పు. ఏయ్ నోరు ముసుగురారా. వెళ్ళు, వెళ్ళు. వెళ్ళు, వెళ్ళు, అటు వెళ్ళు. అంటే హే, హే. ఇటు ఇటు. ఏ, పో.
షూ 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 పద పద రేయ్ ఏంట్రా నువ్వు దీనెందురా తీసావు ఆన్ ద వేలో మంచి హోటల్ గా చూసి ఇష్టం వచ్చినట్టు తినేసి వెళ్ళొచ్చు కదరా అది కాకుండా నువ్వు ఇప్పుడు ఏ హోటల్లో మంచి మేక పులుసు దొరుకుతుంది మంచి వెయిట్ గా ఉంది చూడు చాలా బాగుంది కదా. చాలా చిన్నది మన దగ్గర చిక్కుకుంది వేగమా బండి నడుపు దారిలో ఎక్కడైనా తందూరి చేసి తినేద్దాం ఏంట్రా అయ్యో రే బావా అది అరిచే అరుపు వినలేకపోతున్నాను రా. సైలెంట్ గా దీని పేక పిసికి వెళ్లే దారిలో మనమే వండుకొని తిందాంరా. అయ్యో వద్దు మామ వద్దు, మనం కంగారు పడి ఏ పని చేయకూడదు. దీని రక్తాన్ని మనం వేడివేడిగా తాగామనుకో మన శరీరానికి మంచిది, చాలా వేగంగా పనిచేస్తుంది. అందువల్ల వండే ప్లేస్ లోనే దీన్ని నరికేద్దాం. ఒకటి, రెండు, మూడు, నాలుగు. ఈ మానసి పిల్ల మాత్రం కనపడడం లేదే. మిగతా మేకలతో దాన్ని కూడా తోలుకొచ్చినాం కదా, ఎక్కడుంది? అల్లుడికి తెలితే తిడతాడే. అయ్యో ఏంటిది? ఎక్కడ కనపడడం లేదే. ఏంటి మమ్మ బంగారం అరుస్తుంది? అల్లుడు వస్తున్నాడే, ఏం చెప్పాలో ఏంటి తెలియట్లేదు. ఎందుకు బంగారం అరుస్తున్నావు? ఏమైంది మమ్మ బంగారం అరుస్తుంది? అల్లుడు నల్లి పిల్ల కనపడడం లేదురా. కనపడడం లేదా? నువ్వు బయటికి వెళ్ళి మమ్మ, నువ్వు బయటికి వెళ్ళి మమ్మ, నేను చూసుకుంటానా? నువ్వు బయటికి వెళ్ళు ముందు, నేను చూసుకుంటా. ఇప్పుడు చెప్తావా లేదా మామ? నన్ను అడిగితే నేనేం చెప్తాను? నేను కూడా నీతో పడకదా వచ్చాను. అసలు మేకలు ఏం చూసుకుంటున్నావు మావా నువ్వు? అల్లుడు మనం మేకలు తోలుకుని నడిచేటప్పుడు ఒక కారు వెళ్ళింది కదా, అప్పుడే నల్లి అరుత్తా వచ్చిందిరా. ఏంటి మామ నువ్వు? ఇది ఎందుకు నాకు ముందే చెప్పలేదు? చెప్పండి. సరే నేను వెళ్ళి వెతుకుతాను, ఉన్నవన్నా జాగ్రత్తగా చూసుకో. అల్లుడు ఒక్క పిల్లే కదరా, బాగా చీకటి పడిపోయినది, రేపు చూసుకుందారా. ఏమమ్మా ఇలా మాట్లాడుతున్నావు? ఒక చిన్నదే కదని చెప్పి మామూలుగా చెప్తున్నావు. మనుషులకి మృగాలకి ఒళ్ళు మాత్రమే తేడా, కానీ ప్రాణం ఒకటే. మానసి నేను వెళ్ళొస్తాను. ఏమనుకుంటున్నావురా? కొన్ని రోజుల నుంచి మానసే మానసి అని తిరుగుతా ఉండవు, అందుకని ఇలా పిల్లని పోగొట్టుకుని తిరుగుతా ఉంటాం. ఇలా చూడరా, నువ్వు అనుకున్నట్టుగా నీ దగ్గర ఏ అమ్మాయి లేదు. అలాంతా చెప్పకు మామా, రెండు మనసులు నాకు రెండు కళ్ళు లాంటివి. అల్లుడు నువ్వు చెప్పినట్టుగానే ఉండొచ్చు, నువ్వు అనుకునే అమ్మాయిలాగా ఇంకో చోట్ల అమ్మాయి పుట్టే ఉంటుందిరా. ఏయ్ ముందు మేకపిల్లని ఎత్తుగా పని చూడరా, ఇలా మాట్లాడుతానే ఉండమాక, లాంతర్ తీసుకుని వెళ్ళి ఎత్తుక్కో.
ఎవరు నువ్వు బాబు? చెప్తున్నా చెవులో వినపట్లేదా? నేనే తాత అన్బుని. అదే మేకల్ని పెంచుతాం కదా అవును. మేము. మన శన్మమోగోడు అల్లుడా? అవును తాత. ఏ ఇంత చీకట్లో వచ్చావు? మేకపిల్ల కనపడలేదా? అవును తాత, దాన్ని వెతుక్కుంటూనే వచ్చాను. ఏంటి నాయనా ఇంత రాత్రి పూట వెతకడానికి వచ్చావు? ఎన్ని జీవరాశులు తిరుగుతూ ఉంటాయి. సరే తాత, నేను అలాగే వస్తాను. నాయనా. తాత, ఇటుపక్క ఏమైనా కారు వెళ్ళిందా? ఏదో ఒక బండి వెళ్ళినట్టు శబ్దం వచ్చింది. అది కారా ఏంటని నాకేం తెలియదు. సరే తాత, నేను వస్తాను. ఏం బాబు, ఆ కారు లోపల మేకపిల్ల శబ్దం వచ్చింది. అది వేగంగా వెళ్ళిపోయిన మలంచి ఆ శబ్దం నా చెవిలో పడలేదు. అవును. ఏం తాత, అది నాకు ముందే చెప్పకూడదా? నేను వస్తాను. రాత్రి సమయం చూసి వెళ్ళిన అలాగే తాత. నా చిన్నది మానసి కనిపించట్లా. నేను తనని వెతుక్కుంటూనే వచ్చాను. ఇక్కడ నా మానసి లేదు. ఏంటి చూస్తున్నావు? నా మానసి కూడా నీలాగే చాలా అందంగా ఉంటుంది తెలుసా. ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఒరే తమ్ముడు జాగ్రత్త. కారులో వెళ్ళేవారే రోడ్ని చూసి నడవరు, నువ్వు రోడ్డే చూసి నడవా. ఏంటయ్యా నువ్వు? అన్నా, అబ్బాయికి ఇంటి తల మీద దెబ్బ తగిలింది. అదెందుకు అడుగుతున్నావు? కారులో వెళ్ళేవారు బాబు ఆడుతున్నది చూడకుండా గుద్దేసి వెళ్ళిపోయాడు. కారుడా? అవునయ్యా. ఎటుపక్క వెళ్ళిందో తెలుసా? అది వాళ్ళు బైపాస్లో వెళ్ళడం చూస్తే కర్నూలు దాకా వెళ్ళి ఉంటారు అని అనుకుంటా. వాళ్ళు బాగుంటారు నానా, బాగుంటారు బాగుంటారు. జీవితమంటే పోరాటం, పోరాటంలో. హోయ్ హోయ్, ఎవరయ్యా అది ఇంత రాత్రి వేళప్పుడు? అయ్యా నమస్కారం. అయ్యా ఎందుకు నమస్కారం అయ్యా? ఇక్కడ నేను ఒక్కడే ఉన్నాను కాబట్టి ఒక్క నమస్కారం చెప్తే చాలు. అలాగే నమస్కారం అయ్యా. నమస్కారం నమస్కారం. అయ్యా నన్ను కూడా మీ బండిలో ఎక్కించుకుంటారా? కాస్త పక్క ఊరు వరకు నేను వెళ్ళాలి. అలాగా? ఈ ఊరు పక్క ఊరు దాకా వెళ్ళదయ్యా, మధ్యలోనే దారి మరలుతుంది. అలాగే అయ్యా, అక్కడి వరకు వెళ్ళి వదిలేండి. సరే అయితే రా, వచ్చెక్కు. అయ్యా కాస్త రా రా ఎక్కు, త్వరగా ఎక్కు. హై 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 హై. ఎన్ని రోజులని మోసపోతుంటారు లోకంలో, ఈ లోకంలో. ఏయ్, అది అటు పెట్టరా. హై హై. ఇదిగో బాబు, నీ పేరేంది? అన్బు అయ్యా. అలాగా? అయ్యా మీ పేరు? నా పేరా ఎన్టీఆర్. ఎద్దు కనిపించడం లేదని పక్కూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అంతా వాళ్ళే చూసుకుంటారు. పోలీస్ స్టేషన్ కంటే ఇంతకుముందు వెళ్ళలేదయ్యా. అలాగా? పోలీస్ స్టేషన్కే వెళ్ళలేదా? సరే నేను అట్టే వెళ్తున్నాను, నిన్ను అక్కడ దింపేస్తానులే. సరే పోలీస్ స్టేషన్కి వెళ్తే నీ దగ్గర డబ్బు ఏమైనా ఉందా? డబ్బు ఏం లేదయ్యా. ఏంటయ్యా నువ్వు? ఏ పనైనా సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళామంటే డబ్బు ఉండాలి. ఆ విషయం కూడా తెలియదా నీకు? హో బాబు, ఇదే పోలీస్ స్టేషన్, కిందకు దిగు. అలాగే అయ్యా. అయ్యా దీపం వేళ ఇవ్వు. అయ్యా లోపలికి వెళ్తే సరిపోతుంది కదా అయ్యా? లోపలికి వెళ్ళి బాబు, అంతా వాళ్ళే చూసుకుంటారు. అయ్యా మీరు కాస్త తోడుగా వస్తే చాలా బాగుంటుంది. పక్కింట్లోకైనా గోడ ఎగురు దూకుతానేమో గానీ పోలీస్ స్టేషన్లోకి మాత్రం అడుగు పెట్టనయ్యా.
ఎందుకంటే పోలీసులు చూసిన వెంటనే వాంతి చేసుకుంటాను, డ్రాయర్లోనే చుచ్చు కూడా పోసుకుంటాను. వీరుల్లా తిరిగే నాకు ఈ అవమానం కావాలా? లోపలికెళ్ళి నా పేరు చెప్పబోయా, నీ పని అయిపోతుంది. హై 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 హై. ఎవరది? అయ్యా అది ఆ బండిలో ఉన్న ఆయన ఎంజిఆర్. డబ్బు డబ్బు నా మానసి కనిపించట్లేదయ్యా. నేను ఇక్కడికి వచ్చిందే లేదు అసలు. ఎవడ్రా వీడు? పిచ్చివాళ్ళ ఉన్నాడు. అవును సార్, చూస్తుంటే అలాగే ఉన్నాడు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ రావడం కూడా మొదలు పెట్టారా? ఇప్పుడంతా వీళ్ళు వచ్చినా వస్తారు. ఏయ్ రారా ఇలాగా. ఎవరా నువ్వు? దొంగవాడివా? లేదయ్యా, నేను దొంగ. ఏయ్ ఎంత ధైర్యం ఉంటే దొంగవాడివా నాతో చెప్తావు? తెలుగు తక్కువ ఎదవా, దీనికోసం ఇక్కడికి వచ్చావు? ఇదేమైనా పబ్లిక్ బాత్రూమ్ అనుకున్నావా? ఇంతకు ముందు నేను ఇక్కడికి రాలేదయ్యా, అందువల్లే కంగారులో అలా వచ్చేసిందయ్యా. దేనికిరా వచ్చావు? అయ్యా నా మానసి కనిపించట్లేదయ్యా, మానసిని కనిపెట్టివ్వండి అయ్యా. అయ్యా మానసి అంటే నాకు ప్రాణమయ్యా. మానసియా? చూడ్డానికి ఎలా ఉంటుంది? బాగుంటుందా? అవునయ్యా, అందం అంటే అంత అందం, నల్లగా ఉంటుంది. తనకు అందం ఏంటంటే ఆ 2 కళ్ళు అయ్యా, అంత బాగుంటుంది. అలాగా? అయ్యా తన చెవి అంత బాగుంటుందయ్యా. పళ్ళు బియ్యం గింజను అలా పెట్టినట్టు అంత వరుసగా ఉంటుందయ్యా. పెదాలు నిమ్మనిమ్మలాడితే, నవ్వు బంగారంలో అంత బానవుతుంది. అయ్యా తన తోక గురించి అడగలేదే, చాలా పెద్దగా, అందంగా, జుట్టు ఎక్కువగా, చాలా నల్లగా ఉంటుంది. ఏంటయ్యా నల్లగా పొడుగ్గా ఉందని చెప్తున్నాడు? సార్, తోకంటే ఆ అమ్మాయి జడ అనుకుంటాను. ఓహో. అయ్యా అలాగే తన గద్దులు అస్సలు కంపు రాదు, అలాగే సాంబ్రాణి వాసనలాగా అంత బాగుంటుంది. ఛీ దరిద్రం. ఏంట్రా అది? ఏంటయ్యా వీడు పిచ్చివాళ్ళ ఉన్నాడు? ఏయ్ నిజంగా నీ భార్య గురించి అని చెప్తున్నావు? అయ్యా నా భార్య కాదు, మానసి అనేది నా మేకపిల్ల. మేకపిల్ల? అవునయ్యా, నా మేకపిల్ల, దాని పేరే మానసి. అయ్యా ఈరోజు సాయంత్రం కారులో వచ్చిన వాళ్ళు మానసిని తీసుకువెళ్ళిపోయారయ్యా. సార్ సార్, సరుకు తెచ్చాను, ఎక్కువ తెచ్చాను, మసాలా వేసిన మటన్ కూర. ఆగవయ్యా. నమస్తే సార్. రౌండ్స్ పోయి వచ్చిన లక్షణమా ఇది? నువ్వు ఒక పోలీసువా? సార్ ఈ నైట్ రౌండ్స్ లో భలే వేట దొరికింది సార్, ఛాన్సే లేదు. భలే సరుకు దొరికింది సార్, మటన్ కూర కూడా ఉంది సార్. ఏయ్ ఈ సమయంలో నీకు ఎలా దొరికింది? సార్ మన పోతురాజు విగ్రహం ఉంది చూడండి, 5 మంది కుర్రాళ్ళు కలిసి ఒక మేకపిల్లని బాగా కాలుస్తూ ఉన్నారు సార్. ఆ టైంకి నేను వెళ్ళానా, ఒక ముక్క పట్టుకొచ్చేసాను. ఎవర్రా మీరందరూ? ఇదిగోండి సార్. ఏంటయ్యా తినండి కాల్చిన సార్, కూర? చాలా టేస్ట్గా ఉంటుంది సార్. ఓ అలాగా, ఇవ్వయ్యా ఇవ్వు, తిని చాలా రోజులైంది. రేయ్ దాచిపెట్టమన్నా. అవును మీరందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు? సార్ మాది పక్కూరే సార్. అది సరే, చూస్తుంటే అందరూ గొప్పింటి కుర్రాల్లా కనిపిస్తున్నారు. ఎలా సార్, చూసిన వెంటనే కనిపెట్టేస్తున్నారు? అదే పోలీస్ బ్రెయిన్ అంటే. అవును అందరూ ఈ వేళప్పుడు వచ్చారు, ఏంటి విషయం? సార్ ఈ ఊరు చూసి వెళ్దామని వచ్చాం సార్. అన్ని చోట్ల తిరిగి చూసారా? ఒక రకంగా ఈ కేకే పాలెం, కోంపాలెం, ఊతుపేట, హనుమంతపురం అని కొన్ని ఏరియాలు చూసాంలేండి. సరే సరే, ఆ మందు బాటలు కొంచెం పక్కకి తీ. రే సార్కి ఎవరా? ఇదిగోండి సార్, ఇది కూడా మీరే ఉంచుకోండి సార్. థ్యాంక్ యూ. ఏయ్ ఆ కవర్ కొంచెం ఇవ్వు. దాన్ని తీసివరా. తీసుకోండి సార్. సరే సరే, మీ సంతోషాన్ని సార్, నేను ఎందుకు పాడు ఇవ్వండి చేయడం? సార్, నేను నేను వేసిస్తాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నానులే. లేదు లేదు, ఇది నా మేకపిల్ల మాంసం కాదు, నా మానసి కాదు ఇది.
ఏంటయ్యా? నా మానసి మనసి మానసి బండి ఆపండ్రా రే బండి ఆపండ్రా రే నా మనసు నాకు ఇచ్చేయండి రా మానసి నా మనసుని తీసుకువెళ్ళిపోయారే మామ. నా కంటి ముందే చిన్నదాన్ని తీసుకువెళ్ళిపోయారు మామ. అలా అయితే మా మానసిని తీసుకెళ్తున్నప్పుడు ఆ దేవుడు కాపాడవచ్చు కదా. దిగులు పడకను, దానికి ఏమైనా ఒక గట్టి కారణం ఉంటుంది. ఏడవకు. ఈ చోటు ఎలా ఉంటుందో నాకు తెలియదే. ఒక సందు ఇలా ఉంటే ఇంకో సందు అలా ఉంటుందంటారు. నేను ఎలా వెళ్ళి వెతుకుతాను? ఎక్కడని వెతుకుతాను? నా మానసిని నా కంటి ముందే వదిలేశానే. ఇదేయ్యా కర్నూలు. నువ్వు అనుకున్నట్టు చాలా పెద్దది కాదు, చిన్నదే. ఇక్కడ ఉన్న వర్క్షాపు, కార్ సర్వీస్ స్టేషను, అక్కడంతా అడిగి చూడు. సరేనా, చాలా ధన్యవాదాలన్నా. ఇక్కడ ఎవరు లేరా? మనిషి అయితే ఉన్నాడయ్యా. నన్ను చూస్తే మనిషి కనిపించట్లేదా? మీరు కనిపించట్లేదు, అందుకు అడుగుతున్నా. ఇదిగో వస్తున్నా. కాసేపు కూడా పని చేయనివ్వట్లేదు. ఇదిగో అయ్యా చూసుకో, కనిపిస్తున్నానా? నీకు ఎవరు కావాలి? నా పేరు అన్బు. మంచి పేరు. ఇక్కడ ఏమైనా తెల్ల కారు వచ్చిందా? ఇక్కడ ఒక్క కారు కాదు, చాలా కార్లు వస్తుంటాయి పోతుంటాయి. ఇవన్నీ చూస్తూ కూర్చోడానికి నేనేమైనా పని పాట లేని మెకానిక్ అన్నా. ఒంగోలులోనే చాలా పెద్ద మెకానిక్ షాప్ అయ్యా, తెలుసా? అది కాదన్నా, నిన్న తెల్ల కారులో వచ్చిన వాళ్ళు నా మేక పిల్లని తీసుకెళ్లిపోయారన్నా. ఏ కారు? తెల్ల కారన్నా. అలాంటి పేర్లు ఏ ఒక కారు లేదయ్యా. లేదన్నా, ఆ కారు రంగు తెల్లగా ఉందన్నా. తెల్ల కారు నల్ల కారు అండం కన్నా వేరేమైనా ఉంటే చెప్పవయ్యా. అర్థమయ్యేటట్టు చెప్పాలంటే స్విఫ్ట్, హోండా సిటీ, టాటా సుమో, క్వాలిస్ ఇలా ఏమైనా చెప్తానే కదా తెలుస్తుంది. వీళ్ళందరూ ఎవరన్నా? వీళ్ళందరూ నా బావలు. వెళ్ళవయ్యా వెళ్ళో. యాడ్ నుంచి వస్తారయ్యా మీరు? ఏంట్రా? ఏయ్, దాన్ని ఏమైనా చేసి పారాయనరా. అన్నా అన్నా, మళ్ళీ వచ్చావా? ఆ బండిలో కూడా ఇలాగైనా రాసుంది. అరే వైట్ వాకర్స్, ఇది నాకు తెలిసిన బండే. ఇలాంటి స్టిక్కర్స్ ఇప్పుడు అంతా చాలా మంది అంటిస్తున్నారు. ఏం పర్వాలేదు, నువ్వు వెళ్ళి ఓ గంట తర్వాత రా. ఇదేలాగా ఇంకో కారు వస్తుంది. అలా వచ్చిందంటే నీకోసం విచారిస్తాను, సరేనా? ఇప్పుడు బయలుదేరు. అన్నా ఒకటి. టీ తీసుకోవయ్యా. అన్నా ఒక 6 టీ పెట్టివ్వండి. నా కొంచెం బాగా పెట్టివన్నా. ఇదిగోరా మామ. ఎవరా? వచ్చిన డబ్బులు చేసి మనసి రే 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 ఆగండ్రా రే, నా మనసు తిరిగి ఇచ్చాను రా. రే ఆగండ్రా రే.
నువ్వు ఈ ఊర్లో నా మానసిని ఎక్కడైనా చూసావా? చూడలేదా? దేవుడా, నా మానసిని ఎలాగని నువ్వే కాపాడాలి, నువ్వే వెతికి పెట్టాలి. రేయ్, రేయ్, ఎవర్రా నువ్వు? ఎప్పుడురా నా బండెక్కావు? అసలు నీకేం కావాలి? భయపడకుండా తోలు, నేను నిన్ను ఏమీ చేయను. కానీ నేను చెప్పింది నువ్వు వినలేదనుకో, నువ్వు ప్రాణాలతో ఉండవురా కొడక. నా మేక పిల్ల ఎక్కడ్రా? నా మానసి ఎక్కడ్రా? మానసిని ఇచ్చేసాం. మానసిని ఇచ్చేసారా? ఎవరి దగ్గర? నా ఫ్రెండ్ నాజర్కి ఇచ్చేసాం. నిజం చెప్పురా, నా మానసిని చంపేసి తినేస్తారా? ఆ? లేదు లేదు, నీ మనసు ఇంకా ప్రాణాలతోనే ఉంది. అదలారా సరిగ్గా నా మానసిని ఎత్తుకెళ్ళారు. ఆడపిల్లని ఎవరైనా చంపుతారా? సరే, ఇప్పుడు ఆ నాసర్ ఎక్కడున్నారా? వాడిప్పుడు ఇంట్లోనే ఉంటాడు. అవును, వచ్చే దారిలో మీరు ఒక మేకని చంపిస్తున్నారు కదరా, దాన్ని ఎక్కడ్రా పట్టుకున్నారు? ఆ? అది ఏ ఊర్లోదని తెలీదు, దాన్ని మేం పట్టుకోలేదు. చూసి దొంగతనం చేయాలిరా, ముదరగా ఉన్నట్టుంది, అందుకే ఉడకనంటుంది. వీళ్ళు ఎవరు? మేము ఈ ఊరు చూడడానికి వచ్చాము. సరే. మా దగ్గర ఒక మేక పిల్ల ఉంది. సరే. దాన్ని కోసుకొని తినడానికి చోటు సరే. చూసుకుంటున్నాం. మంట కనపడగానే ఇక్కడికి వచ్చాం. ఆహా. దీన్ని కూడా కాల్చిచ్చారంటే కలిసి తిందాం. అంతేకాదు మా దగ్గర మందు కూడా ఉంది. అందరం కలిసి తాగి ఎంజాయ్ చేద్దామని. అదే, ఇది ఇక్కడ రెడీ అవుతుంది కదా, ఇదే మన అందరికీ చాలు. ముందు మన అందరం మందు తాగుతాం, ఆ తర్వాత చూద్దాం. ఒకవేళ సరేనా? ఇది తాగి మత్తు పోత తలకి ఎక్కిందంటే ఆ తర్వాత చూద్దాం. ఒకవేళ మేక కావాలంటే ఆ తర్వాత చూద్దాం. సరేనా? ఓ, అలా అంటావా? అందరూ బాగున్నారా? Nice to meet you. రేయ్ రేయ్, కూర్చోరా. ఎవరాడు? రేయ్ ఇంకెవరికైనా గ్లాస్ కావాలా? దీని వాడి దగ్గర చూసుకోమా? శబ్దం చేయకండి రా, ఏంటయ్యా? కానిస్టేబుల్ కుప్పస్వామి వస్తున్నారు. మాకు వాడికి అవ్వదు. వాడు వచ్చాడంటే ఒక బాటిల్ సరుకు 2 మాంసం ముక్కలిస్తే చాలు, అది తిని పోతూనే ఉంటాడు. నేను అటు పక్క దాక్కుంటాను. రండి, ఒరేయ్, ఏ, రా, 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 రా. రా. అదే ఇల్లు. ఇదే వాడి ఇల్లా? ఫోన్ చేసి పిలవరా. పెడుతుంది, వదలరా, రమ్మంటాను. రే నాసర్, ఇంటి బయటే ఉన్నాను రా, త్వరగా రారా, త్వరగా రారా. రేయ్, త్వరగా బండి తీరా. రేయ్ మామా, ఏయ్, ఏం జరుగుతోంది ఇక్కడ? ఎవడ్రా వీడు? వీణెందుకురా తీసుకొచ్చావు? నీకిచ్చిన మేక ఎక్కడ్రా? త్వరగా చెప్పరా, లేదంటే పిచ్చిరా కొడుకు నన్ను చంపేలా ఉన్నాడు. చేతిరా, చేతిరా. రేయ్, వద్దురా, రేయ్, వద్దు. ఏయ్, ఏయ్, రేయ్, ఏంట్రా నీ చెవులు వినిపించలేదా ఏంటి? బండిని త్వరగా నడపరా. నీ దగ్గరున్న మేకప్ పిల్లని ఎవరికి రా ఇచ్చావు? పశుపతి దగ్గర ఇచ్చాను. ఏయ్, ఆ పశుపతి కుక్క ఇల్లు ఎక్కడ్రా ఉంది? చెప్పరా. ఇదే పశుపతి గాడి ఇల్లు. వాడి దగ్గర ఫోన్ ఉంది కదా, ఫోన్ చేసి బయటికి రమ్మని చెప్పరా. ఫోన్ చేయరా. సరే. హలో చెప్పరా. అది మామా, రే నీ ఇంటి బయటే ఉన్నావురా, త్వరగా రారా. ఇప్పుడు రాలేనురా బావా, హాస్పిటల్కి బాబాయ్కి ఫుడ్ తీసుకెళ్ళాలి. సరే మామా, భోజనం తీసుకురా, హాస్పిటల్కి వెళ్ళాక తర్వాత వెళ్ళొచ్చులే. సరే బావా, వెయిట్ చేయి, వస్తున్నాను. రా 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 రా.
తీయరా బండి ఏయ్, ఏయ్, నా మేక ఏంటి? పిల్లేదురా ఏంద్రా నా మానసి ఎక్కడుందో చెప్పు ఏయ్, చెప్పురా నా మానసి ఎక్కడా చెప్పురా దాన్ని సంపత్ చేతికి ఇచ్చాను. రేయ్, అతను వదలరా రేయ్. రేయ్, వదలవేంటి? రేయ్, చచ్చావురా. ఆ. బయటికి తోసేయండి. రేయ్, వదరా రేయ్. కొట్రా నీ ఒక్క మేక కోసం మా అతన్ని చంపాలని చూస్తావా? ఇప్పుడు నీ మేకలన్నింటినీ పెట్రోల్ పోసి తగలబెడతాను చూడు. రేయ్, నా మానసిరా రేయ్, కుట్రా రేయ్, కుట్రా మానసిరా రేయ్, వదరా గట్టిగా నా మానసి నిచ్చేయండిరా రేయ్. రే రే, పోలీసులు రా. మన మీదకి రా పారిపోవాలి. వాడే కదా మనల్ని చంపాలని వచ్చాడు. పోలీసులకి కంప్లైంట్ చేద్దాం. రేయ్, మన ఊరికే ఉంటే వాడు చంపడానికి వచ్చాడా? వీడి మేకపిల్ల మన దగ్గర ఉంది. రేయ్, రండి రా, వెళ్దాం. రండి, ఎక్కడా? పోనీ పోనీ బండి తీరా పోనీ పోనీ పోనీ, పోనీ పోనీరా. ఆ, నిన్ను చూస్తే నాకు సందేహం వస్తుంది. నిజం చెప్పు, కారు లోపల ఏముంది? అక్కడేం చూస్తున్నావు? నన్ను చూసి బదులు చెప్పరా. మీరు దొంగలించింది బాగా వేసేటప్పుడు గొడవ అయిందా? చెప్పరా, నోరు తెరిచి చెప్పరా దొంగ వేదవా. ఏంట్రా కోపంగా చూస్తున్నావు? పోలీసులు చూస్తే భయం లేదా? లేదయ్యా, నా మానసిని వెతుకుంటేనే మానసి వచ్చాను. అంటే ఎవర్రా? మానసి అనే పేరులో ఒక మేక పిల్లయ్యా. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు దాన్ని దొంగలించి వెళ్ళిపోయారు. వాళ్ళని వెతుక్కుంటూనే ఇక్కడికి వచ్చానయ్యా. వచ్చిన చోట వాళ్ళని చూశానయ్యా. ఆ, మానసిని అడిగినందుకు నన్ను బాగా కొట్టేశారయ్యా. మంచి విషయం ఏంటంటే మీరు రావడం వల్ల వదిలేశారయ్యా. నువ్వు చెప్పేది నమ్మవచ్చా? ఏంట్రా మేకపిల్ల అది ఇది అని చెప్తున్నావు? వాళ్ళు పెళ్ళం పిల్లలు కనపట్లేదని చెప్తారు, నువ్వేమో మేకపిల్ల కనపట్లేదని చెప్తున్నావు. మేకపిల్ల అయితే కూర వండుకుని తిని ఉంటారు ఈ పాటికి. అయ్యా, ఆడపిల్ల అయ్యా. ఆడపిల్లని కష్టపెట్టడం చాలా తప్పు కదయ్యా. ఇక మీద ఇక్కడ కానీ కనపడితే నా చేతిలో నువ్వు చేస్తావు. పోరా. మోహన్ చూడు, వచ్చాడు చూడు. అల్లుడు, నువ్వు చెప్పినట్టుగానే ఉండొచ్చు. నువ్వు అనుకునే అమ్మాయిలాగా ఇంకో చోట్ల అమ్మాయి పుట్టే ఉంటుందిరా. ఏంటమ్మా రీనా, డ్యూటీ అయిందా? లేదన్నయ్య, భోంచేసి వెళ్దామని వచ్చాను. జాగ్రత్తగా వెళ్ళు. ఏంట్రా, మేకకి డబ్బు తీసుకొస్తానని వెళ్ళేవాడి ఇంకా రాలేదు? రండ్రా, త్వరగా రండి. ఎంతసేపు ఏం చేస్తున్నారా? రేయ్, త్వరగా ఎక్కండ్రా. రండ్రా. రేయ్ రండ్రా. అమ్మా రేనా, నువ్వేనా? అవునా? సార్, అలా చూడండి, ఎవరినో కొడుతున్నారు. బండి అప్పయ్యా. మానసి అంటే ఎవరు? మానసి అనే పేరులో ఒక మేక పిల్లయ్యా. అయ్యా, ఆడపిల్లయ్యా. ఆడపిల్లని కష్టపెట్టడం చాలా తప్పు కదయ్యా. ఏమైందమ్మా? మీరు భోంచేయండి నాన్న, నేను స్టేషన్ వరకు వెళ్ళొస్తాను. భోంచేసి వెళ్ళవే. స్టేషన్లో పోలీసు వాళ్ళే లేరా? ఇది ఒక్కతే పనిచేస్తున్నట్టు విచిత్రమైన ఉద్యోగం చేస్తుందిలేండి.
ఆకలితో కథ చెప్తే నిరాశస్తుంది, పడకలో కథ చెప్తే నిద్రస్తుంది, కలలో కథ చెప్తే మెలకు వస్తుంది, ప్రేమించిన కథ చెప్తే ఉత్సాహం వస్తుంది. ఏ కథ చెప్పకపోతే ఉల్లాసం వస్తుంది, సొంత కథ సోగ కథ భయం వేస్తుంది. సోక కథని ప్రేమగా చెబితే సంతోషం పొంగి వస్తుంది. ఆకలితో కథ చెప్తే నిరాశస్తుంది, పడకలో కథ చెప్తే నిద్రస్తుంది, కలలో కథ చెప్తే మెలకు వస్తుంది, ప్రేమించిన కథ చెప్తే ఉత్సాహం వస్తుంది. తనను తానే మారచి కళ్ళు మోసి పడుకుంటే నిద్రలో కలలొస్తాయి. తక్కనిదేదైనా తక్కిందని తెలిస్తే దుఃఖంలోను చప్పట్లొస్తాయి. తల చిక్కుంటూ మనం మురిసిపోతే అయ్యో కళ్ళల్లో కన్నీళ్ళొస్తాయి. గోలి సీసా మనసును వేసి బత్తలు కొడితే బోరే ఒక్కరికొక్కరి గొడవలొస్తాయి. సరదాగున్న జీవితం చాలు, చేతిలో స్వర్గం వస్తుంది. ఆకలితో కథ చెప్తే నిరాశస్తుంది, పడకలో కథ చెప్తే నిద్రస్తుంది, కలలో కథ చెప్తే మెలకు వస్తుంది, ప్రేమించిన కథ చెప్తే ఉత్సాహం వస్తుంది. పాటపాడి ఆటలాడ పడికి వెళ్తే పాటల్లో పరీక్షలు వస్తాయి. పడి చదివింది మారపోయి తేలిస్తే భయంకర చిరాకొస్తుంది. దాచి ఉంచిన ధైర్యానికి రెక్కలొస్తే అరే లోపల సెగలొస్తాయి. నేర్చుకున్న జీవితాన్ని ఈత కొడితే కొంచెం మనకిక బాధ్యత వస్తుంది. సరదాగొచ్చే ఈ గీత గెలిస్తే మగాడానే తెలుపు వస్తుంది. ఆకలితో కథ చెప్తే నిరాశస్తుంది, పడకలో కథ చెప్తే నిద్రస్తుంది, కలలో కథ చెప్తే మెలకు వస్తుంది, ప్రేమించిన కథ చెప్తే ఉత్సాహం వస్తుంది. ఏ కథ చెప్పకపోతే ఉల్లాసం వస్తుంది, సొంత కథ సోగ కథ భయం వేస్తుంది. సోక కథని ప్రేమగా చెబితే సంతోషం పొంగి వస్తుంది. మానసి గంటతో కలిపి కట్టేద్దాం.
ఏంటి అలా చూస్తున్నావు? అడుక్కున్నావని అనుకుంటున్నావా? అడుక్కుంటున్న వాడిని కాదు, మేకల్ని పెంచేవాడిని. నా మేక తోట నా ఊర్లో ఉంది. వాడు చూడడానికి ఎలా ఉన్నాడ్రా? మురికి పట్టిన చొక్కా, ఉంగరాల జుట్టు, గడ్డం, చేతిలో కర్ర పెట్టుకున్నాడు. చూడ్డానికి అడవి మనిషిలా ఉన్నాడురా. అది కూడా పర్వాలేదురా. వాడు స్నానం చేసి 6-7 నెలలు అయి ఉంటుందేమో. కాదు, పుట్టినప్పటి నుంచే స్నానం చేయలేదనుకుంటా. వాడి మీద నుంచి వస్తుంది చూడు ఆ కంపు, దారుణమైన కంపురా. ఛే! ఈ రాత్రి వాడు ఎక్కడ దొరికినా సరే వాడిని లేపేయాలి. లేపుకొచ్చేస్తే సరిపోదు, వాడిని ముక్కలు ముక్కలుగా నరకాలి. అదండ్రా. అక్కడ ఎవడో ఒకడు కూర్చున్నాడు. వాడు ఎవడని చూసొస్తా. రేయ్, వాడెవడో బిచ్చిగాడై ఉంటాడ్రా. వాడు కాదురా. రారా, త్వరగా రా. ఎక్కడ రావాడు? ఇంకా రాలేదేంటి? వెళ్ళి పిలుచుకురారా. రే మామా, వచ్చి బండెకి టైం అవుతుంది. రే, వాడు కనిపించట్లేదు. కనపడట్లేదా? ఎక్కడికి వెళ్ళాడు? కనిపించట్లేదు. ఇక్కడే కదరా ఉన్నాడు. ఇటువైపే వచ్చాడ్రా. కానీ ఇక్కడున్నది మాత్రం గ్యారంటీగా వాడేరా. మనం ఇక్కడ నించిన ప్రతి క్షణం మనకి ప్రమాదమే. ఇలా ఒకే చోట నించోడం మానేసి మనం తలా ఒకవైపు వెళ్ళి వెతకడం మొదలు పెడదాం. నేను అటు వెళ్తాను. రే, వెళ్ళరా, వెళ్ళరా. రండ్రా వెతుకుదాం. జాగ్రత్త. వెళ్దాం. చెప్పురా, చెప్పు. పశుపతి నా మేక పిల్లని వాడికి ఇచ్చిన తర్వాత ఏం జరిగింది చెప్పు. చెప్పు, చెప్పరా. వెంకట దగ్గర అమ్మాయిస్తాం. ఎవర్రా వెంకటో? ఎవరో వెంకటో? ఈడే వెంకట. ఎవడైనా నా వెనకాల వచ్చాడు? వీటిని వదలొద్దురా. ఎటు వెళ్ళి ఉంటాడ్రా? ఇటే కదా వచ్చాడు, కనిపించడేంటి? ఏలోపు ఎక్కడికి వెళ్ళారు? ఇలా చూడండి రా, వాడిని వదిలిపెట్టకూడదురా. రండి. మేకలాగా నడవడం తెలుసా? 2 చేతుల్ని కింద పెట్టరా. పెట్టు. ఒంగు. మేకలాగా తల ఊపు. మేకలాగా చెవుపు.
నాకలా గారడం తెలుసా? ఒంగురా. నడు. నీతో వచ్చిన వాళ్ళు ఈ చుట్టుపక్కలే ఉంటారు. వాళ్ళు వచ్చేంత వరకు నువ్వు ఇలాగే నడవాలి, అర్థమైందా? నడు. నిన్ను ఆపరా. నిన్ను నేను చంపేస్తాను. నేను ఎవరు తెలుసా? అదెక్కడ చెప్తావు? ఎందుకురా పిసికిన పడనే మళ్ళీ పిసుకుతున్నారు? నా మానసిని తర్వాత ఎక్కడికి తీసుకెళ్లారా? చెప్పరా, చెప్పరా. చెప్తా. శివగామని ఆవిడ చెప్పి కసబ్బడికి ఇచ్చేసాను. అబద్ధం చెప్పని హరిశ్చంద్రుడిలా నటిస్తున్నావు కదరా బాబు. ఇంకా ఎన్నాళ్ళని మోసం చేస్తావు? అయ్యా అయిపోయిందయ్యా, మొత్తం కొట్టేశాను. ఏంట్రా అన్ని పనులు అయిందా? కొట్టేశానయ్యా. నేను వచ్చి చూస్తాను. ఎక్కడైనా మార్పులు ఉంటే నీ తలకాయ పగిలిపోతుంది. ఉన్న మేక అన్నిటికీ కలర్ పోసేయ్. ఏయ్ ఆగరా. ఎవరు కావాలి నీకు? కసాపత్తని చూడాలి. ఏ విషయం నాతో చెప్పు. నేను ఆయనతోనే మాట్లాడాలి. ఏయ్ నేను చూస్తే మనిషిగా లేనా? చెప్పమంటుంటే అలా భయం ఉన్నాయి. ఇక్కడే ఉండు, తీసుకొస్తాను. అయ్యా అయ్యా. ఆ కసాబు మీరేనా? అవును నేనే. శివగామని ఆవిడ మిమ్మల్ని కలవమన్నారు. అది చెప్పింది మీరేనా? మేక ఎక్కడ? అది బండ్లో ఉంది. ఏం కలర్ అది? తెల్ల కలరు. తెల్ల కలరా? నేను కార్ కలర్ అని చెప్పాను. ఓ, నేను అడిగింది మేక కలర్ని. అది నల్ల గొర్రె. ఆహా, నల్ల గొర్రె అయితే హ్యాపీగా తీసుకుంటాం. అలా చూడు, నల్ల కలర్ దొరకకుండా చాలా మేకకి కలర్ని అంటుతున్నాం. ఎందుకు ఇలా చేస్తున్నారు? నల్ల మేకకి చాలా డిమాండ్. వేరే నల్ల మేక దొరికితే తీసుకురా, నేనే మంచి రేటుకి తీసుకుంటా. ఏ విక్టర్, రే ఇవరా, ఇదిగో. మా మీద చేస్తావా? బిచ్చ నా కొడక, మమ్మల్ని ఏమనుకుంటున్నావు? చెప్పాడారా? హే, ఎక్కడ సంపత్? సంపత్ని ఏం చేసావురా? చెప్పరా. లేరా రే, అదిగో మనోడు వచ్చేసాడు రా. మా మీద చేస్తావా? నిన్ను కొట్టండి. కొట్రా వాణ్ణి. ఒరే, నా మీది చేసావా? నువ్వు మేకని మేచిస్తున్నావు, మేము ఆ మేకని తింటున్న వాళ్ళు. నిన్ను చంపేరా. మేకలాగా నడు. గొర్రెల గారు, కాదు కాదు, అలా చెయ్యి. ఏంటో చూస్తున్నావు? ఎలా కొట్టావు? ఇలాగే కొట్టావు కదా.
ఏమైందిరా వీడికి? రేయ్, వద్దురా. చంపేయాలి. చెప్పేట. హే, ఎవరు నువ్వు? నీలాంటి మనిషిని నేనసలు చూసిందే లేదు. ఒక మేక పిల్ల కోసం నీ ప్రాణాల్ని పణంగా పెట్టావు. రేయ్, అది మేక శబ్దంలా ఉంది. వాడిక్కడే ఉన్నాడు. రండి వెళ్ళి చూద్దాం. నాకు తెలుసు వీడు వాడే. అయితే పదండ్రా, ఈరోజు వాడిని ఏసి పారేద్దాం. ఇంతకు ముందు నేను చూడలేదురా. ఎవర్రా నువ్వు? ఎవర్రా నువ్వు? ఆ? నీ గడ్డి కాస్త తీసుకుంటాను. తినరా, తిను. ఆ రాజా గుడౌన్ నాకు తెలుసు. లోపల చాలా మేకలున్నాయి. గొర్రె, వీట్టలు, జమునాపురి, సిరోహి, తెల్ల మేక, మలబారు మేక. అది కాకుండా నాకు తెలియని రకాలు చాలా ఉన్నాయనుకుంటా లోపల. మేకలు కోసే రాజా నువ్వే కదా? అవునరా. ఎవర్రా నువ్వు? నీకేం కావాలి? నాకేం కావాలా? నాకు నా మానసి కావాలరా. మానసియా? అది ఎవరిరా? అవునురా, నా మానసి. ఈ రోజు వెంకటు శివగామి ఆవిడి ఒక మేక పిల్లని ఇవ్వమని చెప్పి నీకు ఇచ్చాడా? అవును. ఎక్కడ్రా? అరే నన్ను ఏం చేయకు, నిజం చెప్తాను. ఆ మేకని అమ్మేసంట్రా. ఎవర్రా వాడు? వాడు ఆ టౌన్ లో పెద్ద బిజినెస్ మ్యాన్. ఎక్కడుంటాడ్రా వాడు? ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు. అబద్ధం చెప్పేవనుకో నిజమే చెప్తున్నాను.
వాడు ఎలా ఉంటాడని కూడా నాకు తెలియదురా. అంబికి మాత్రం తెలుసురా. అంబి అంటే ఎవర్రా? వాడు పేరే విచిత్రంగా ఉంది. ఆ బెత్త మనిషి బిజినెస్ పార్ట్నర్ రా. ఆ అంబి ఇప్పుడు ఎక్కడ్రా ఉంటాడో? ఇక్కడ పక్క ఊర్లో ఒక తాడి ఫ్యాక్టరీ ఉంది, అక్కడే వాడు ఉన్నాడురా. ఆ మేకపిల్లని ఎందుకురా తీసుకొచ్చారు? ఒక్కొక్క వర్షం వాళ్ళు ఇంటి దేవుడికి 50 నల్ల మేకని దేవుడికి బలి ఇస్తారా. అది నేనే ఇస్తాను. నలుపు కలర్ని అంటించి వేరే కలర్ మేకని కూడా నేను అమ్మేస్తాను. మీరందరూ మనుషులారా? దేవుణ్ణి కూడా మోసం చేస్తున్నారు. నల్ల మేకకి ఇంత ఎక్కువ ధర నీకు ఎలా దొరికిందిరా? ఇప్పుడే చెప్పాను కదా, వేరే కలర్ లో కూడా నలుపు కలర్ని అంటిస్తానని. రేయ్, నా మానసికి గనక ఏమైనా జరిగిందనుకో, మనం మళ్ళీ కలుసుకుంటాం. నెమ్మదిగా. ఇక్కడ అంబి ఎవర్రా? ఏయ్, ఇక్కడ అంబి ఎవర్రా? నేనంబి. ఏంటి విషయం? ఏమైంది? వాడు కాదురా అంబి. అంబి అంటే నేనే. తీసుకురండ్రా వీళ్ళని. వీళ్ళని ప్రాణంతోనే బూడ్చాలి. వీళ్ళు చచ్చేటప్పుడు కూడా నన్ను తలుచుకుంటూనే చావాలి. ఇదిగో తీసుకుపోరా. బూడ్చండ్రా. చాలు, మీరందరూ బయలుదేరండి. ఏంటన్నా? రే పోంట్రా. మీ అయ్యగాడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? ఇంట్లో. ఏంట్రా ఎంతసేపు అయినా అన్న రాలేదు? నల్ల దేవుడికి మేకల్ని ఎప్పుడురా బలిస్తారు? ఈరోజే. మోసుగారా రే, నేను వెళ్ళి చూసి వస్తాను. రండి రండి రండి, వెళ్దాం. అయ్యగారి గుడి ఎక్కడుంది? కొండెప్పిలో ఉంది. ఏమన్నావురా? అదెక్కడుంది? ముప్పారం ఊరు దాటిన తర్వాత. ఓ, అక్కడే ఉంటాడా? ఇలాగే నుంచో. ఇదేరా నీ దండన. ఏయ్! ఏయ్! బండి తీయండి. త్వరగా 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 వెళ్ళండి. త్వరగా 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 వచ్చేస్తున్నారు. త్వరగా త్వరగా వెళ్ళండి.
కర్నూల్ సిక్కియానపట్టి. ఇదే వాళ్ళు చెప్పిన ఊరు. ఇదే వాళ్ళు చెప్పిన గుడి అనుకుంటా. ముందు ఇక్కడ కనుక్కుందావా? అయ్యా, ఈరోజు గొర్రెల్ని కోస్తారా? ఈ రోజు మేకలేమి నరకలేదమ్మా. నిన్న చాలా మేకలు బలేశారమ్మా. ఓ, ఎన్ని గొర్రెలు? చాలా మేకలు నరికారమ్మా. జనం ఎక్కువగా ఉన్నాం అలాంచి ఎన్ని మేకలని చెప్పలేనమ్మా. అయ్యా, ఎవరు బలిచ్చారో తెలుసా? బాగా తెలిసే, మన వీరపాండే అయ్యా. సరే అయితే మనం వెళ్దామా? ఈ ఊర్లో కీరికాడన్ గురించి తెలుసా? వారి గురించే నేను చెప్తూ ఉన్నాను. వీరపాండి ఒక పట్టా పేరే కీరికారనమ్మా. ఏమ్మా, ఎందుకు అడుగుతున్నారు? ఆయన ఇల్లు ఎక్కడుందో తెలుసా మీకు? అక్కడ నల్లకోట దగ్గర ఉందమ్మా. నల్లకోట? సరే, మనం అక్కడికి బయలుదేరదాం. అన్నయ్య, ఒక్క నిమిషం. ఇక్కడ కీరికాడ నీళ్ళు ఎక్కడో తెలుసా? పెద్దయ్య ఇల్లా? అవును. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్ళండి, లెఫ్ట్ లో తిరగండి, రైట్ లో రెండో ఇల్లు పెద్ద ఇల్లు ఆయన ఇల్లే. సరేనండి. కాస్త ఆగండి. పెద్ద ఆయన ఇప్పుడు ఇంట్లో లేదే, బయటికి వెళ్ళారు. గుడౌన్లో ఉంటారు, అక్కడికి వెళ్ళి చూడండి. గుడౌన్ ఎక్కడుందన్నా? అది వచ్చి మీరు వచ్చిన దారిలోనే తిరిగి వెళ్ళండి. కాస్త వెళ్తే అక్కడ ఒక లాడ్జ్ ఉంటుంది. ఆ లాడ్జ్ పక్కనే ఆయన గుడౌన్ ఉంది. అక్కడికి వెళ్ళి అడిగినా చెప్తారు. కాళ్ళు తీసుకెళ్లి సూప్ పెట్టండి రా. పేగులు తీసి రోస్ట్ చేయండి రా. మిగతాదంతా పెద్ద పెద్ద ముక్కలతో కూర పెట్టండి. నమస్కారం అయ్యగారు. అయ్యగారు, రారా రా, మేకపోతు రాజా, బాగున్నావా? ఏరో మీ దయ వల్ల నేను బాగున్నానయ్యా. నా దయ వల్ల బాగానే ఉండాలే. అవును, నీకు మేకపోతు రాజా అని పేరెలా వచ్చిందిరా? అది వచ్చి ఇంట్లో రాజా అని పేరు పెట్టారు. ఊర్లో ఉన్న వాళ్ళు మాత్రం అలా పిలుస్తారయ్యా. అంటే నువ్వు మేకపోతుల వ్యాపారం చేస్తున్నావు కాబట్టి ఈ పేరు పెట్టారు. అవునయ్యా, అవునయ్యా. ఛే, నోరు మీరా. నీకు సిగ్గుగా లేదు? చేసే వృత్తి నిజాయితీగా ఉండాలి. అదే వృత్తికిచ్చే మర్యాద.
దొంగ వృత్తి అయినా గానీ నిజాయితీగా ఉండాలి. కానీ నువ్వు మేకలు వృత్తి చేస్తున్నావు, అందులో నిజాయితీగా ఉంటే ఏంట్రా? నిన్ను నేను ఎందుకు ఇక్కడికి రమ్మన్నానో తెలుసా? తెలుసు అయ్యగారు. ఎందుకు? మేకకి కలర్ పూసి మిమ్మల్ని ఏమార్చి ఇచ్చినందుకు. అయితే నేను ఇప్పటిదాకా బలిచ్చింది నల్ల మేకపోతు కాదా? అవునయ్యా. అలా అయితే అన్ని మేకలు కాదయ్యా, 1-2 అలా. అయ్యగారు అన్ని మేక రక్తం ఎరిపే కదా, పెద్దగా తేడా తెలియదని. అలాగే. అలాగా? అవును అవును అయ్యగారు. నీ రక్తంలో ఉన్న రంగేంటి? ఎరుపు అయ్యా. ఖచ్చితంగా? అవునయ్య గారు. నాకెందుకు అనుమానంగా ఉందిరా. రా రాజా రా, మేకపోతు రాజా రా. నీ రక్తం ఎరుపా లేదా నలుపా అని చెక్ చేసి చూద్దాం. అయ్యగారు రా, భయపడకుండా రా. మేకపోతు రాజా, మంచి పేరు రా. భయపడతావెందుకు? ఏం రేయ్, కాదయ్యా. రారా, అయ్యగారు. నేనున్నాను కదా. భయపడకు, భయపడకుండా రారా. ఏయ్! ఏయ్! పర్వాలేదురా, చచ్చే ముందు నిజం చెప్పి చచ్చాడు. వాడి రక్తం నిజంగానే ఎరుపు రంగే. ప్రెసిడెంట్ ఇదేనా వాళ్ళు చెప్పిన చోటు? లాడ్జ్ ఇదే. అయితే గొడవ అటువైపే ఉంటుంది. ఎవరు మీరు? ఎక్కడికి ఎందుకు వచ్చారు? ఏంటి తమ్ముడు, నీకేం కావాలి? నువ్వెవరమ్మా? ఏ స్టేషన్ నుంచి వస్తున్నావు? ఏదైనా సమస్య? నా సాయం ఏమన్నా కావాలా? రేయ్, నాకు నా మానసి కావాలి. మానసీనా? అది ఈయనకు సొంతమైన. నా మేక పిల్లని అంబి నీకే ఇచ్చానని చెప్పాడు. ఏయ్, ఎవరి ముందురా గట్టిగా అరిచి మాట్లాడుతున్నావు? నేను నరసింహన్ రా, ఉగ్ర నరసింహుణ్ణి. నువ్వు నరసింహం అంటే నేను మేకని మేపేవాణిరా. ఎంత ధైర్యం రా నీకు? ఎవడైనా నా దగ్గరికి ఒక్క అడుగు ముందుకేసాడు. బయటికెళ్ళు, వదులు, చంపేస్తాను, చంపేస్తాను. వచ్చాడు మర్యాదగా వెళ్ళిపో ఇక్కడి నుంచి. కత్తిని కింద పాడేమని చెప్పరా. కత్తులు కింద పడేయండిరా. నా ప్రాణం పోయేలా ఉంది, త్వరగా పడేయండిరా. పడేయండిరా, పడేయండిరా, కింద పడేయండి. మానసి ఎక్కడ్రా? నా మానసిని ఎక్కడ దాచిపెట్టావు? నల్ల మేకపోతే కదా, చారలది కాదుగా. నల్ల మేకపోతే మర్చిపో. ఇంకేదన్నా నల్ల మేకపోతుందా? ఇలా చూడు, నువ్వు వీళ్ళని చూసుకో. లోపలేదో మేకపిల్ల అరుస్తున్నట్టు శబ్దం వినబడుతోంది. నేనేంటో చూసేస్తాను. నువ్వు వాడిని అక్కడికి తీసుకురా. నన్ను వదలరా. మీరు ఇక్కడే ఉండండి, లోపలికి రావద్దు. చెప్పేది మీరు ఇక్కడే ఉండండి. నన్ను వదిలే, నన్ను వదిలేరా. మానసి, మానసి, అనవసరంగా నా మానసిని చంపేశారు కదరా.
నేను ఎలా పెంచాను ఈ పరిస్థితిలో? ఇదేనా నీ మానసి? చూడు చూడు బాగా చూడు, నీ మానసిని ఇంకెప్పుడు నువ్వు చూడలేవు కదా. మానసి, ఇది వీడి నల్ల మేకపోతట్రా, అది కూడా చారలు లేనటువంటి నల్ల మేకపోతట. మానసి, వెనకాల చూడు. ఏమైందయ్యా? వాడిని వదిలిపెట్టద్దు, వెళ్ళండి, పట్టుకోండి, వెళ్ళండి. అయ్యో, నా మానసి ఏడవకు, కనిపించట్లేదు. ఇక్కడే ఉంటుందిలే, మనం వెతికి చూద్దాం. నువ్వు ఇక్కడ ఏడవద్దు, ఉండాలి, కానీ వెతికి ఎక్కడికి చూద్దాం. పోయిందో తెలియదు. ఉండు. నేనే కొట్టవరా? కొట్టండి, తీసుకెళ్ళండి, వాడిని నేనే చెప్పాలి, తీసుకెళ్ళండి. వద్దు. ఆ చేతుల్లోనే వాడు కావాలి. ఏయ్, ఏయ్, ఏయ్. మానసి, మానసి, నువ్వు లేకుండా నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? నిన్ను ఎక్కడంతా వెతుకున్నా తెలుసా? మానసి, 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 ఇన్ని రోజులు నువ్వు ఎక్కడున్నావు? నేను ఎంతగా వెతుకున్నా తెలుసా నీకు? మానసి, ఇక నిన్ను ఎప్పటికీ వదలను. ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా? మానసి, మన ఇంటికి వెళ్దామా? రా. మామ, మానసి, నీ అమ్మ అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారమ్మా. వెళ్ళిన తర్వాత నీకు చాలా గడ్డి పెడతాను. ఆ తర్వాత మన అందరూ సంతోషంగా ఉన్నాం. ఏమి చేయకుండా వదిలేస్తారంటయ్యా? అని ఒక మాట అనండి, ఇప్పుడే వాడిని లేపేస్తాం. అవునయ్యా, ఎక్కడి నుంచో వచ్చి వాడు మిమ్మల్ని ఎదిరించాడు. చెప్పండి అయ్యా, వాడిని చంపేస్తాను. వద్దురా, వాడు భయం లేనివాడు. ఒకడికి భయం ఉండాలంటే కొంచెమైనా తెలివి ఉండాలి. వీడికి ఆ రెండూ లేవురా. కానీ ప్రేమ ఎక్కువగా ఉంది. ప్రేమంటే ఏంటో అని వీడిని చూశాకేరా నాకు తెలిసింది. ఇటువంటి వాళ్ళకేరా తను పెంచుకునే జంతువు కుటుంబంలో ఒక దేవత లాంటిదిరా. దాని ప్రాణం కోసం వీడు ఏమైనా చేస్తాడ్రా. నిజంగా గ్రేట్ రా. వాడిని వెళ్ళనివ్వండి, వదిలేయండి రా. మానసిని వదిలి వెళ్తున్నామా? మానసి ఇక్కడెక్కడ ఉంది?